ఒక్కొక్కరిలో నుంచి కూడా పరిమళ సువాసన వస్తుంది. అది మనకు మార్గదర్శకమై ఉన్నారు. దానియేలు రాజు శాసనానికి కూడా భయపడలేదు. అగ్నిగుండానికి వాళ్ళ ముగ్గురు భయపడలేదు. ఈయనేమో సింహబోనికి భయపడలేదు, రాజాజ్ఞకు భయపడలేదు. సింహబోన్లో వేసేస్తే నేను ఏమైపోతాను అనేటువంటి మాట లేకుండా ధైర్యముగా ముమ్మారు ప్రార్థన చేసిన అలవాటుకి వెళ్ళినటువంటి వాడు అయి ఉన్నాడు. అందుకే మరి వీరు కూడా నిలబడినటువంటి వారు. ఇదే నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు, నానావిధ, నాలో నుంచి ఒక శక్తి, నీలో నుంచి ఒక శక్తి, ఇంకా ఉన్నటువంటి వారందరిలో నుంచి కూడా ఒక్కొక్క శక్తి. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారందరిని కూడా లేపడిగినట్లయితే కదా దేవుడు చేసినటువంటి ఆ యొక్క సాక్షి కార్యక్రమాలు, మరి సాక్ష్యం చెప్పేటటువంటి ఆ యొక్క మరి పద్ధతులు ఎన్ని ఉంటాయో మనం అర్థం చేసుకుంటే కనుక అందుకే వారు అగ్నిగుండానికి భయపడలేదు, సింహపు బోనికి భయపడలేదు. వారు నిలబడగలిగారు, దేవుని మహిమపరచగలిగారు. మహిమ నుండి అధిక మహిమలోనికి వారి యొక్క భక్తి జీవితం వెళ్ళిందని విశ్వాస వీరులంతా కూడా